రైతు సోదరులందరికీ నమస్కారము. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే తోటలో ఉన్నాము. గత 10 రోజులు 15 రోజుల నుంచి వర్షం అనేది కంటిన్యూస్గా పడడం జరిగింది. మొక్క అనేది చాలా డల్ అయిపోతుంది. చూడండి, కింద పండాగ అనేది విపరీతంగా రావడం జరుగుతుంది. నల్ల మచ్చ కానీ కాయ మీద గజ్జి కానీ ఎక్కువ అవడం అని జరుగుతుంది. దయచేసి గమనిస్తారని కోరుకుంటున్నాం. రైతు సోదరులు చూసి మంచి మందులు స్ప్రే చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మొక్క అనేది డల్ కాకుండా, స్ట్రెస్కి గురి కాకుండా ఏదైతే స్ట్రెస్ రిమూవల్స్ ఉంటాయో లైక్ మెగాఫాల్ ఏ ఉంటాయి ప్రతి ఒక్క స్ప్రేయింగ్లో వాడుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే కింద డ్రిప్లోకి ఈరోజు వర్షం అనేది తగ్గింది, కొంచెం ఎండ అనేది రావడం జరిగింది కాబట్టి కింద డ్రిప్లోకి వాటర్ బ్యాలెన్సింగ్ చేసుకునేవి టెలెట్ అయితే చాలా బాగుందని చెప్పినారు కాబట్టి టెలెట్ అనేది వాడుకుందామని కోరుకుంటున్నాము. అలాగే వేడి పుట్టించడానికి థయోన్యూట్రి, సల్ఫర్ కానీ, టెక్నోజెట్ కానీ ఏదైతే మనకి హీట్ జనరేట్ అవుతాయో వాటిని కూడా వదులుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క రైతు సోదరులందరూ చూడండి, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది తోటల. కాబట్టి దీనికి తగ్గ సిచ్యువేషన్ తగ్గట్టుగా మందులు అనేది స్ప్రే చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మన యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.